హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్ మనం మార్క్ చేసుకొని మనకి రైట్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా అంటే వెనక్కి తిప్పేసుకోవాలి అనుకున్నట్లయితే మనం రాంగ్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు. మనం పైపింగ్ వేస్తాం కాబట్టి చుట్టూరు కూడా మనం రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే మన చుట్టూరు కూడా లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందు నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజెస్కి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ నుంచి చంక భాగానికి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ రెండు కూడా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్ని ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ మాత్రం తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి ఉంటాయి, అవి కొంచెం లైట్గా లాక్కొని క్రాస్లని కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మా వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా మన నార్మల్ మిషన్తోనే సింపుల్గా వేసుకోవచ్చు పైపింగ్ని. మనకి చాలామందికి థ్రెడ్స్ లేనట్లయితే సింపుల్గా మన క్లాత్తోనైనా సింపుల్గా నెక్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు, నీట్గా వస్తుంది. చుట్టూరు కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా. మనకి ఇలాంటి బ్లౌజెస్కి పట్టు బ్లౌజెస్కి మనం హెవీ వర్క్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు బీడ్స్ మిషన్ ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా అమెజాన్లో. ప్రైస్ అయితే తక్కువలోనే ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మన పట్టు సారీ మీద బ్లౌజెస్కి సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు, లేదా హెవీగా అయినా చేసుకోవచ్చు బీడ్స్ వర్క్. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడభాగానికి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి పైపింగ్ వేసుకునేటప్పుడు మనకు ఆపోజిట్ కలర్ బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో తీసుకుంటే మనకు బాగా కనిపిస్తుంది కలర్ అనేది, పైపింగ్ అనేది. నెక్ చుట్టూరు కూడా సింపుల్గా వేసుకోవచ్చు. మనకి పట్టు బ్లౌజెస్ కానీ దేనికైనా ఫుల్ వర్క్ చేసుకోవచ్చు. మనకి చేతితో అందించే కంటే మనకి క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ మిషన్తో వర్క్ చేస్తే మనకి చాలా స్టిఫ్గా ఉంటాయి, ఊడిపోకుండా స్టోన్స్ అనేవి. మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు. ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మీకు ఇదే పైపింగ్లోనే 2 టైప్స్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం రైట్ సైడ్న వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా షోల్డర్ దగ్గర నుంచి మెడభాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు చుట్టూరు కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. మరి స్టిచ్చింగ్ పాయింట్ వరకు కట్ చేయకండి, ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా కొంచెం కట్ చేసుకోండి. మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది బ్లౌజ్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒకసారి గోరుతో గీసినట్లయితే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఎంత అయితే సన్నగా కావాలో మెడ చుట్టూరు కూడా అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకి థ్రెడ్ పైపింగ్ వేసినట్లుగా మనకి సన్నగా వస్తుంది. స్లోగా స్టిచ్ చేసుకోండి నెక్ చుట్టూరు కూడా. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మనకి ఎత్తుగా ఉండే డిజైన్స్ అలాంటివి తీసుకోకండి, ఎందుకంటే మనకి మెడ పైపింగ్ అనేది వెడల్పు వచ్చేస్తుంది కాబట్టి డిజైన్ నార్మల్గా ఉండేది తీసుకోండి. మనం పైపింగ్ వేసుకోవడానికి కాస్ట్లీ శారీస్ మీద బ్లౌజెస్కి వేసుకోవాలనుకున్నట్లయితే మనకి పైపింగ్ వేసుకోవడానికి సెపరేట్ క్లాత్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నడుము భాగానికి స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ భాగాన్ని స్టిచ్ చేసుకొని డాట్స్ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.